అజ్ముద్దీన్, డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, అలాగే మిస్టర్ సోహెల్ ఖాన్, హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మిస్టర్ మహమ్మద్ హలీం, డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇతర పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు హుషేన్ గారు చైర్మన్ గా రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలని, ఎవరైనా ఔత్సాహికులు ప్రాజెక్ట్స్ లో అని కొన్ని వందల కోట్లైనా సరే ఏజీ గ్రూప్ పెట్టడానికి సిద్ధంగా మనం చేస్తాం. మరి ఈ రోజు పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇతర దేశానికి వెళ్తూ ఉన్నారు. కానీ ఈ రోజు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఎందుకంటే హుషేన్ గారు ఎవరో కాదు, ఆయన మన హైదరాబాద్ వాసి మనం చేస్తారు. ఆయన దుబాయ్ లో సెటిల్ అయ్యి 40 years అయింది. ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి యువతిని ప్రోత్సహించాలని, అన్ని రంగాల్లోని అటు ఐటీ కానీ, స్టీల్ సెక్టర్ కానీ, ఏ సెక్టర్ అయినా సరే ప్రాజెక్టులు పుట్టు భయపెడితే ఎన్ని వేల కోట్లైనా కట్టే సిద్ధంగా ఉన్నారు. మనం ఒకటే కోరుతున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ గా మన ప్రభుత్వాలు ఆలోచించాలి. వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఏమి ఆశించట్లే, మనం ప్రతి ఇన్వెస్టర్స్ కి భూమి ఇస్తామని ఇవి ఇస్తామని చెప్పి తీసుకొస్తాం. కానీ ఇక్కడ ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్వెస్టర్ వి విల్ సపోర్ట్ ద యంగ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పి ముందుకు వచ్చారు. దాన్ని ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం ఏజీ గ్రూప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. డిఫరెంట్ గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరుతున్నాను. మరి ఇవాళ హుషేన్ గారు ఆయన విషయం మొత్తం చెప్పబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా యువత బాగుండాలి, అన్ని సెక్టార్లు బాగుండాలని అనే లక్ష్యంతో ఆయన ముందుకు వచ్చారు. ఏమి ఆశించట్లేదు, ప్రభుత్వం నుంచి భూమి కావాలనో ఇది కావాలనో రాయితీ రాసిందిట. మేము పెట్టుబడులు ఏ కండిషన్స్ లేకుండా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అతను ఒకటే కోరుతాను, డెఫినెట్ గా ఇది ఆంధ్రప్రదేశ్ కి సువర్ణ అవకాశం రాబోతుంది. డెఫినెట్ గా ఇది చరిత్రలో లిఖించబడిన రోజు కాబోతుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్ గా విశాఖపట్నంలో పెట్టబోతున్న ఆఫీస్. డెఫినెట్ గా ఇది విశాఖపట్నం కాదు, ఆంధ్రప్రదేశ్ కి ఏజీ గ్రూప్ ద్వారా ఒక మంచి భవిష్యత్తు రాబోతుంది.